జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. నా పేరు హిమబిందు. అసలు భగవద్గీత అంటే ఏంటంటే స్వయంగా భగవానుడు చెప్పినటువంటి బోధన అని అర్థం. భగవద్గీతని మనకి ఎప్పుడు కూడా అర్జున విషాదయోగంతో మొదలవుతుంది. కానీ భగవద్గీతని నేర్చుకునేటప్పుడు లేదు చదువుకునేటటువంటి క్రమంలో భక్తి యోగంతోనే మొదలు పెట్టాలి. ఎందుకు అంటే భక్తి ఉన్నప్పుడే భగవంతుడి మీద, ముఖ్యంగా ఈ భక్తి యోగంలో 12వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి 12 గుణాల గురించి చెప్తారు. ఆ 12 గుణాలని అలవర్చుకున్న తర్వాత భగవద్గీతని చదవడం తేలిక అవుతుంది, అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది. ఈ కాలం పిల్లలకి ఈ భగవద్గీతని ఎలా అన్వయించి చెప్పాలి అని నేను అన్వయించి చెప్పబోతున్నాను పిల్లలకి అర్థమయ్యే విధంగా. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం భగవద్గీతని చెప్పేటప్పుడు ఒక ఇంట్రొడక్షన్ అనేది ఉంటుంది. ఓం శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ అని ఇది నేను చెప్పేది భగవద్గీత 12వ అధ్యాయం అంటే 12వ అధ్యాయము. అర్జునుడు ఇలా చెప్తున్నాడు అని దీని అర్థం అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత శ్లోకంని చెప్పడం అనేది జరుగుతుంది. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఇక్కడ అర్జునుడు ఏమని అడుగుతున్నాడు అనంటే, శ్రీకృష్ణ నిరంతరం భగవత్ కర్మలయందు మనసు లగ్నం చేసిన అనన్య భక్తులు పరమేశ్వరుడవైన నిన్ను సగుణ రూపమున ఆరాధించు వారిలోనూ, నాశరహితమైన చరాచర జీవరాశులన్నిటిలోనూ వెలుగు చెండు సర్వేశ్వర రూపము ఆరాధించు వారిలో అధికముగా యోగాన్ని బాగుగా ఎరిగిన వారెవరు. ఇది భావం. ఇది అలానే చదివితే చాలా వరకు అర్థం అవ్వదు. దాన్ని కొంచెం మనం అర్థం చేసుకునే దానికి ప్రయత్నిస్తే అర్థమవుతుంది. సాకార రూపం అంటే దేవాలయాల్లో మనకి కనిపించేటటువంటి రూపము. ఆ రూపంలో నిన్ను పూజించే భక్తులు అంటే వాళ్ళు శ్రేష్ఠులా, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి కదిలేవి కదలనివి వస్తువుల్లో ఉన్నటువంటి రూపం నువ్వు అని అనుకునే పూజించేటటువంటి భక్తులు ఉంటారు. అది శ్రేష్టత్వమా, ఇది శ్రేష్టమా అది శ్రేష్టమా అని అడుగుతున్నారు అర్జునుడు. ఇది మనం ఎలా చెప్పచ్చు పిల్లలకి, స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా అంటే, ఇప్పుడు పరీక్షలు వస్తుంటాయి కదా, పరీక్షల ముందు చదివేటటువంటి విద్యార్థులు శ్రేష్టమా, లేకపోతే రోజు ఏమేం చెప్తున్నారో స్కూల్లో దాన్ని ప్రతిరోజు వాళ్ళ బాధ్యతగా చదువుకునే వాళ్ళు శ్రేష్ఠులా, ఎవరు శ్రేష్ఠులు అన్నట్టుగా దీన్ని అన్వయించి చెప్పచ్చు. ఇలా అన్వయించి చెప్పినప్పుడు పిల్లలకి ఆ శాస్త్రం మీద ఆసక్తి కలుగుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పినప్పుడు ఏ శాస్త్రమైనా కాలానికి తగిన మార్పుకి లోనవనప్పుడు అది జనబాహుల్యంలోకి వెళ్ళడం అసాధ్యం. మేము డిసెంబర్ 13th ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. 100 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో ఆన్లైన్ రిజిస్టర్ అయినటువంటి వారికి ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తున్నాం జ్ఞానద కల్చరల్ ట్రస్ట్ తరపు నుంచి. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ గుంటూరులో చేసుకోవచ్చు. వారికి భగవద్గీత బుక్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలా అన్వయించి ఉన్నటువంటి భగవద్గీతని నేను బోధిస్తాను.
నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవారు అందరూ ఎన్రోల్ అవ్వండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. నమస్కారం.